అంటే ఇప్పుడు మీరు తెలుసుకున్న తర్వాత దత్తుడికి ఒక మూల మంత్రం ఉంటుంది. అవును. లేదా దత్త అనుగ్రహం కోసం కొన్ని బీజాక్షర మంత్రాలు ఉంటాయి. అవును. మరి అవన్నీ కూడా ఏ అవును. గ్రంథం నుంచి తీసుకోవడం జరిగింది? మీరు మీరు అవును. ఈ గురుతత్వ సాధనలో వాటిని పొందుపరచడం జరిగింది గురుగారు? ఇది చెప్పాను కదా, దత్త మా గురువు యొక్క అనుగ్రహంతో ఉమ్, ఈ దత్త చరిత్ర పారాయణ చేయండి, దత్త భాగవతం పారాయణ చేయమని చెప్పారు. ఉమ్, ఆయన తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు రాసిన దాంట్లో ఉమ్, అందులో ఒక సప్తాక్షరి బీజ మంత్రాన్ని రహస్యంగా రాయడం జరిగింది. ఉమ్, వేద శర్మకి దత్తాత్రేయులు వారు ఒక సాధు రూపేణ వచ్చి ఉమ్, దర్శనమిచ్చి అత్యంత కష్టంలో ఉన్నప్పుడు ఉమ్, ఈయనకి ఈ మంత్రాన్ని ఇచ్చారు. అందులో ఏముందంటే సప్త అక్షర బీజ మంత్రం అని ఉంది. ఉమ్, మహోం మహోం ఓం హ్రీం ఓం, మహోం మహోం ఓం హ్రీం ఓం, మహోం మహోం ఓం హ్రీం ఓం. మహోం మహోం అనేటువంటిది అనఘా సమేత అనఘస్వామియే నమః అని, అంటే లక్ష్మీనారాయణ స్వరూపం. దత్తాత్రేయుడు విష్ణు స్వరూపం కదా, ఉమ్, అంటే లక్ష్మీనారాయణ స్వరూపం. ఉమ్, అనఘావ్రతం అని అష్టమి బహుళాష్టమిలో ప్రతి నెల చేస్తారు. ఉమ్, అందుకని ఆ లక్ష్మీ స్వరూపం గాయత్రి. ఉమ్, ఓం హ్రీం ఓం సూక్ష్మ గాయత్రియే లక్ష్మీ స్వరూపం. ఉమ్, ఈ దత్తాత్రేయుని యొక్క స్వరూపం మహోం మహోం. అందుకని ఈ రకంగా ఇది నారాయణ, అది లక్ష్మి, లక్ష్మీనారాయణ స్వరూపంగా ఈ దత్తాత్రేయుల వారి యొక్క అనఘా సమేత అనఘస్వామియే నమః అని రహస్య నామం. ఇదే రహస్యం. ఉమ్, అందుకని ఈ మంత్రాన్ని ఆ రకంగా మనం గనక సప్తబీజాక్షరి మంత్రం చేయొచ్చు. సామాన్య సాధకులందరూ కూడా ఉమ్, వారి వారి సాధనలో ప్రాణాయామం యోగాభ్యాసం మరి చేసేవాళ్ళు ఉంటారు కదా, ఉమ్, వాళ్ళందరూ కూడా దత్తోహం సోహం శివోహం, దత్తోహం సోహం శివోహం. ఉమ్, సోహం మంత్రం, ఈ సోహమే ఉమ్, సహస్రార పూజ. ఉమ్, మనం ఎందుకు సహస్రారం చేస్తున్నాము? సహస్ర, ఉమ్, అందులో అవే బీజాక్షరాలు ఉన్నాయి. ఉమ్, వాటినే సోహం హంస, ఉమ్, హంస సోహం అంటారు. ఉమ్, అందుకని ఈ రహస్యాలన్నీ కూడా పురుష సూక్త స్త్రీ సూక్తాల్లో ఉంటాయి. ఉమ్, అందుకని ఎందుకండి ఇన్నిసార్లు ఇంతమంది గురువుల ద్వారా ఉపదేశం పొంది ఇన్ని రకాల మంత్రాల్ని ఉమ్, మనం ఎందుకు అనుష్ఠానం చేయాలి? నేను 11 సంవత్సరాలు ఉమ్, మా గురువు ద్వారా ఉమ్, ప్రతి దత్త పూర్ణమికి ఒక్కొక్క మంత్రాన్ని, ఆ ఇచ్చిన మంత్రమే కావచ్చు, ఉమ్, కొత్త మంత్రమే కావచ్చు, ఉమ్, ఒక్కోసారి నామస్మరణే కావచ్చు, ఆ రకంగా విద్యగా నేను 11 సంవత్సరాలు మా హరిప్రాల విశ్వం గారి ద్వారా 2000 నుంచి 2011వ సంవత్సరం ద్వారా ఉమ్, దాకా ఈ విద్యలను నేర్చుకొని వాటిని 2 పుస్తకాలుగాను ఇందులో ఇప్పుడు 24 పేజీల్లో పీడిఎఫ్ ఫైల్గా ఉమ్, రాయడం జరిగింది. అందుకని ఈ భగవంతుడు ఎప్పుడైనా మనం అసలు భగవంతుడు పరంజ్యోతి, ఉమ్, జ్యోతే. అందుకని పైన ఏముంది? జ్యోతిష్యాం జ్యోతి అని వేదంలో ఉంది. ఉమ్, అంటే సూర్య చంద్ర తారలు ఉమ్, పైన వెలుగులుగా ఉన్నాయి. ఉమ్, అమావాస్య రోజు కూడా మనకి తారలు కనిపిస్తాయి. ఉమ్, చంద్రుడు లేనప్పుడు నక్షత్రాలు గోచరిస్తాయి ఉమ్, చాలా స్పష్టంగా. ఆ ఒకానొక నక్షత్రమే దగ్గర దాకా వస్తే మనకు కనిపించే సూర్యుడు. ఉమ్, అందుకని ఈ సూర్యుడికి పైన అనేక సూర్యుడు ఉన్నారు. ఉమ్, అందుకని మనం కూడా ఏమంటున్నాం? ద్వాదశ ఆదిత్యులు అంటున్నాం. 12 నెలల్లో 12 రకాల సూర్యుడు ఉమ్, ప్రకాశిస్తూ ఉంటారు. ఉమ్, అందుకోసమని ఇది విద్య, శ్రీ విద్యా ప్రకారంగా ఇలా విద్యగా మనం ఎంత తెలుసుకోవాలని జిజ్ఞాస ఉంటే మనిషికి ఆయా మంత్రాల ద్వారా ఈ భగవత్స్వరూపాలు క్షేత్రాల్లో మనం ఈ దత్తాత్రేయులు వారు కావచ్చు, అనగా లక్ష్మి కావచ్చు, ఉమ్, అమ్మవారిని నారాయణుడిగా కావచ్చు, ఈశ్వరుడు పార్వతిగా కావచ్చు, బ్రహ్మ సరస్వతి కావచ్చు, ఈ ముగ్గురు అందులో ఉన్నారు కదా. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైన దత్తాత్రేయుని మనం పూజిస్తున్నాం. అవును. అందుకని ఈ పురుషుడు ఎవరు, ఈ స్త్రీ ఎవరు? ఉమ్, మనలాంటి వాళ్ళు కారు. ఉమ్, మనకి అర్థం అవడం కోసం వాళ్ళని ఆ పురుష స్వరూపంగా స్త్రీ స్వరూపంగా మనం ఒక దేవాలయంలో ప్రతిష్ఠ చేసుకొని పూజిస్తున్నాం. కానీ ఉమ్, అడిగి తెలుసుకోవాలి గురుముఖత. ఉమ్, ఇది జ్యోతి, పరంజ్యోతి. ఉమ్, ఆ పురుషుని యొక్క రహస్యం ఉమ్, పురుష సూక్తంలో పెట్టారు. ఉమ్, స్త్రీ సూక్తంలో అమ్మవారు ఏ స్వరూపంగా మీరు ఆరాధిస్తున్నా, ఉమ్, అందుకని ఆయా దేవాలయాలన్నింటిలో పురుషుడికి పురుష సూక్తంతో అభిషేకం చేస్తారు, అమ్మవారికి స్త్రీ సూక్తంతో చేస్తారు. ఉమ్, అందుకని ఇక్కడ సహస్ర శీర్ష పురుష సహస్రపాత్ అని
పురుష సూక్తం ఆరంభమవుతుంది, ఉమ్, సాతో మొదలవుతోంది. ఉమ్, ఇక్కడ అమ్మవారికి వచ్చేవాడికి హిరణ్యగ హ అనేటువంటి దాని దగ్గర నుంచి మొదలవుతోంది. ఉమ్, హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాత వేదో మమావహ అని శ్రీ సూక్తం మొదలవుతోంది. అంటే ఏం చూపిస్తోంది అది? హ స, ముందు స, సో, నువ్వు శ్వాస నీకు సో అని వెళుతోంది, హమ్ అని వస్తోంది. ఉమ్, ఇది ఋషులు మొట్టమొదటిగా దర్శించారు. ఉమ్, ఈ సోహమే దత్తోహం సోహం ఉమ్, శివోహం. అదే మీరు ఇది ఈ మంత్రం చేస్తే ఎంత విశిష్టత అయింది? పురుష సూక్తంతో స్త్రీ సూక్తంతో ఉమ్, మీరు ఆయా దేవతా స్వరూపాలని ఆరాధించినంత ఫలితం వస్తుంది. అవును. అందుకని గురుముఖత మంత్రదీక్ష అన్న దాని విశేషత ఏంటంటే, మనం చదవకపోయినా గురువు అన్ని గ్రంథాలని పరిశోధించి అవునండి. ఆయా రహస్యాల్ని గ్రహించి వాటిని బీజాక్షరాలుగా మీకు అందజేస్తాడు. అయితే మీరు దర్శించిన దత్తక్షేత్రాల్లో మీకు దర్శనం ఏ విధంగా జరిగింది దత్తుడిదని తెలుసుకుందాం. నేను మా గురువుగారి ద్వారా గానుగాపూర్ వెళ్ళాను. ఉమ్, అక్కడ దత్తుల వారి దర్శనాన్ని ఆ ఔదంబర వృక్షం దగ్గర చుట్టూ కూర్చొని అందరూ పారాయణ చేస్తుంటారు, ఈ దత్త పారాయణ. అక్కడ మా గురువుగారు స్వయంగా ఆ చెట్టులో ఒక తేజస్వరూపాన్ని దర్శింపజేయించారు. ఉమ్, సూక్ష్మంగా అన్నాం కదా, అందుకని పరజ్యోతి. ఉమ్, ఇప్పుడు అలాగే ఇక్కడ తులజా భవాని, ఉమ్, ఆ తులజా భవాని దగ్గర కూడా మా గురువుగారు తీసుకెళ్ళి, ఉమ్, మన లోపల స్వరూపం ఉంటుంది, దానికన్నా ముందు మనకి ఒక చెట్టు కనిపిస్తుంది. అది ఎప్పటి నుంచో అనాది కాలం నుంచి ఉన్నదన్నమాట. ఉమ్, అంటే మొట్టమొదట ఈ దేవత ఎలా ఆవిర్భవించింది, ఉమ్, అది పురుషుడు కావచ్చు, ఏదైనా దేవత. ఉమ్, అందుకని అది పై నుంచి ఆకాశం నుంచి మనకి మెరుపులు వర్షం వచ్చినప్పుడు ఉరుములు మెరుపులు ఎలా అయితే మెరుస్తూ ఉంటాయో, ఒక తేజస్వరూపం ఆ చెట్టులో వచ్చి ఆవిర్భవించింది. ఎవరమ్మ నువ్వు అంటే అవి తులజా భవాని. ఆ తర్వాత దాన్ని ఆ స్వరూపంగా చిత్రీకరించి ఒక విగ్రహంగా ప్రతిష్ఠ చేసుకున్నారు. అందుకని ఎప్పుడైనా ఎక్కడైనా కూడా ఒక తేజస్సుగా దర్శనమిస్తారు వాళ్ళు, ఆయా దేవతా స్వరూపాలు. అందుకని గానుగాపూర్ వెళ్ళాం, తర్వాత కురవపురం వెళ్ళాం, తర్వాత పిఠాపురం వెళ్ళాం. ఈ రకంగా ఇక్కడ మన దగ్గర ఉన్న 3 క్షేత్రాలు కూడా దర్శించాను నేను. ఈ 3 క్షేత్రాల్లో కూడా ఒక్కోసారి సాధు స్వరూపంగా దర్శనమిస్తాడు ఆయన. ఇప్పుడు దర్శనం ఇచ్చేది భగవంతుడి ఇష్టం. ఆయన ఈ రూపంగా ఈ క్షణంలో ఇవ్వాలని మనం అలాగే కావాలని మనం కోరక్కర్లే. కానీ ఆ దర్శనం అయిన తర్వాత మనకు తెలుస్తుంది అయ్యో అయిపోయిందని. అందుకని కొంత జ్ఞానం ఉంటే గురువు చెప్పిన సూచన ప్రకారంగా మనం కనుక ఫాలో అయితే మనం ఆ అనుభూతిని పొందగలుగుతాం. ఖచ్చితంగా భగవంతుడు అనేటువంటి వాడు అందరికీ సమానమే, అందరికీ దర్శనాన్ని కలిగిస్తాడు, అందులో ఏమీ సందేహం ఏం లేదు.